సో ఎవరికైనా ఇలాంటి ఐపీఎస్ ప్యానల్స్ కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్న ఎల్సిడి స్క్రీన్స్ మానిటర్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ ఉషారా అండ్ ఫ్యూటెక్. వాటికి కావాల్సిన మదర్ బోర్డ్స్ కానీ కాంపోనెంట్స్ కానీ మా దగ్గర ఉంటే మా దగ్గర సర్వీస్ అయిపోతాయండి. సో అనవసరంగా కాస్ట్లీ ఐటమ్స్ని పక్కన పడేయకుండా యూటిలైజ్ చేసుకోండి. ఒకటి వచ్చిందండి మానిటర్. ఇది ఆల్రెడీ కస్టమర్ బయట చూపించారు, ఆ రిపేర్ అవ్వలేదు అన్నారు. యాక్చువల్గా ఏంటంటే మెయిన్ పవర్ సప్లై బోర్డ్ కంప్లైంట్ అండి. ఇది ప్రైమరీ వోల్టేజ్ వస్తుంది కానీ సెకండరీ సప్లైలు ఏమీ రావట్లేదు. సో యాక్చువల్గా మేము ట్రై చేసాము. ఇక్కడ వచ్చేసి రెగ్యులేటింగ్ ఐసీ కంప్లైంట్ ఉంది. ఇందులో ఈ రెగ్యులేటింగ్ ఐసీ కంప్లైంట్ మీకు ఒకసారి చూపిస్తాను. రెడ్గా సో ఎవరైనా పిల్లలు మాత్రం ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే ఇక్కడ 300 వోల్ట్ డీసీ సప్లై ఉంటుంది. ఈ 300 వోల్ట్ సప్లై కానీ డైరెక్ట్గా వచ్చింది అనుకోండి మీకు చాలా ప్రాబ్లం. 300 వోల్ట్స్ వస్తుంది, బట్ డేట్ వచ్చేసి ఇంకా మెయిన్ సప్లైస్ రావాలి. ఈ పాయింట్లో రావట్లేదు. సెకండరీలో వచ్చేసి ఇక్కడ 5 వోల్ట్ సప్లై రావాలండి. ఇక్కడ 5 వోల్ట్స్ అండ్ ఇక్కడ 18.5 రావాలి. ఈ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఎంత వోల్టేజ్ రాకూడదు, రెగ్యులేటింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇది ఒకసారి మీ ముందే నేను మా దగ్గర ఉన్న వర్కింగ్ బోర్డు ఉందండి, సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్. సో ఇది రీప్లేస్ చేస్తాను. ఇక్కడ సప్లై ఉంటుంది, మాత్రం ఎవరు ప్రయోగాలు చేయకండి. పవర్ స్విచ్ ఆఫ్ చేసుకుని చేయండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ప్రైమరీ వోల్టేజ్ ఓకే అండి, 300 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ మెయిన్ సప్లై రావాలి 4.5. ఇక్కడ చెప్పాను కదా సెకండరీ వోల్టేజ్ సెకండరీ సప్లైకి సెకండరీ గ్రౌండ్ చాసిస్ గ్రౌండ్ కావాలి. సో 4.5 అండ్ 18 వోల్ట్స్ సప్లై ఓకే అండి. సెట్ కూడా ఆన్ అయిపోయింది యాక్చువల్గా. స్క్రీన్ కూడా ఎవ్రీథింగ్ వర్కింగ్, ఆల్రెడీ డిస్ప్లే వచ్చేస్తుంది.